నేను విలేజ్ కానీ అటు మండలం కానీ మన సహోదరులను వాహనం మీద తీసుకెళ్ళడానికి కానీ పరిచయలో మంచి సహకారం అందిస్తున్నాడు. దేవుడు దీవించను గాక. అంత మాత్రమే కాదు, నా పర్సనల్గా కూడా చాలా విషయాలకు మంచి సహకారం. ఏమండి, మరి ఈయన చూసి కొంతమంది ఏదన్నా ఈయన అడిగితే ఈయనేమో నా మీద తోస్తాడు. జాషువా జ్యోతి గారికి చెప్పమని ఒక మాట, నేను ఏం చెప్తాను అసలు, దెబ్బతినేసి ఉన్న వ్యక్తిని ఇంకెవరికి చెప్పను అంటున్నాను. ఆయన కూడా అదే అన్నాడు, అయ్యగారు మీరు ఎవరికి మధ్యలో ఉండమాట అసలు, నేను ఉన్నంటే మరి నువ్వు ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు. ఏదేమైనా నా పర్పత కూడా పేసుకున్నాడు. జాషువా జ్యోతి గారిని అడగండి ఇస్తాను అన్నాడు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను అడగలేనండి అని చెప్తున్నాను. ఏది ఏమైనా రైట్. చిన్న సాక్ష్యం, దేవుని స్తోత్రం. ప్రభుకు వందనాలండి. పెద్దమ్మ గారికి వందనాలు. అయ్యగారు మా మీ తల్లి రూప మా అమ్మగారేనండి, ఆమెకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ వందనాలు. దేవుడు స్తోత్రం. నా మీద కోపం ఉన్న వాళ్ళందరూ దేవుడు స్తోత్రం. దేవుడి మీద కూడా కోపం, అసలు ఆ మాట అనకూడదు మనం. దేవుడి కోపం. దేవుడు స్తోత్రం. అమ్మ ఒక మాట, నేను ఎందుకంటే రెండే రెండు మాటలు చెప్తాను. నాకు ఎందుకంటే వాక్యం లేదు, సాక్ష్యం చెప్పమన్నారు కాబట్టి రెండు మాటలు చెప్తాను. ఏదో ఎక్కడితో డొక్కాడిని, ఏదో పేదవాడిని, అయ్యగారు నిలబెట్టినోడిని, అయ్యగారు పెంచిన మొక్క అంటే అయ్యగారు ఏదైనా ఆజ్ఞాపిస్తే నేను చేయటం. అది ఉందండి. యోనాకి చేపకి దేవుడు ఆజ్ఞాపించాడు. చేప వెంటనే చేసిందండి. మా పిల్లలకి పాలు ఇవ్వాలి, మా అమ్మ నాన్నకి చెప్పి రావాలందా, వెంటనే చేసింది. ఆయన దేవుడు అయితే నేను చేపను, ఆయన ఏలియా అయితే నేను కాకిని, ఆయన బిలాము అయితే నేను గాడిది. దేవుడు స్తోత్రం. నేను బిలామును కాదు, నువ్వు గాడిది కాకూడదు. ఆయన ఏదన్నా చెప్తే నేను ఇంతవరకు 27 సంవత్సరాలు ఆయనతో నాకు అనుభవం. ఒక్క రోజైనా మాట తప్పైనా అడగండి, ఒక్క రోజైనా, ఒక్క క్షణం కూడా లేట్ రాడు. టైం అంటే టైమే. అండ్ ఎప్పుడైనా ఒక్క నిమిషం లేట్కి వచ్చానా? ఎప్పుడైనా 27 years చెప్పండి. ఎప్పుడైనా ఒక్క నిమిషం ఎప్పుడైనా సరే టైం అలా ఉంటుందండి. మీరు కూడా టైం పాటించినమ్మా. మంగళవారం స్త్రీలందరినీ తీసుకెళ్తున్నాను, చక్కగా టైంకి వస్తున్నారు. మీ అందరికీ ఒక బాధ్యత చెప్తున్నా. నాన్నగారికి 72 సంవత్సరాలు వచ్చింది, అమ్మకి 67 సంవత్సరాలు వచ్చింది. దేవుడి స్తోత్రం. వృద్ధాప్యంలోకి వచ్చారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుకుగా నాకు ఉంది. ఇక అర్థమైందమ్మా. మీరందరూ కూడా వాళ్ళ భారతంలో పెట్టండి. మీరందరూ కూడా నాన్నగారికి అమ్మగారికి, మా రాజ్యం గారు అమ్మ పేరు, నాన్న పేరు రంగారావు గారు, పాండురంగారావు గారు, ప్రార్థనలో పెట్టండి. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మహాకృపను బట్టి ఏదో చిన్న స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కూడా కట్టుకోవాలి. దేవుడు స్తోత్రం. దేవుడితో నడుస్తూ ఆనోకు తన కుటుంబాన్ని పోషించుకున్నట్లుగా అయ్యగారితో దేవుడితో నడుస్తూ నేను కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలని, అమ్మని నాన్నని వాళ్ళే నాకు ఆస్తి, అమ్మ నాన్నే నాకు ఆస్తి. ఒక టైంలో అనుకున్నారు అమ్మ నాన్న, నా పిల్లలే నాకు ఆస్తి, నాకు పొలం వద్దు, ఇల్లు వద్దు, బంగారం వద్దు, డబ్బు వద్దు, నాకు పిల్లలే నాకు ఆస్తి అని వాళ్ళు అనుకున్నారు. మమ్మల్ని పెంచి పెద్దోడిని చేసి ఇంతవరకు నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. చిన్న జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే 5,000 అయిపోతుంది. వెళ్తే బెడ్ టెస్ట్, న్యూరో టెస్ట్. అదే దేవుడు మహాకృపను పెట్టి అమ్మకి నాకు ఇద్దరికి షుగరు బీపీలు. నాకే వచ్చేద్దాము అనిపిస్తుంది. దేవుడి స్తోత్రం. ఎందుకంటే కోపం వచ్చేస్తున్నాను ఒకసారి. దేవుడి స్తోత్రం. నా బాధలన్నీ అయ్యేది తెలుసు. మీకు ఈ ఆన్లైన్ సందర్భంగా మా అక్క చెల్లెమ్మలందరికీ బాధ్యత చెప్తున్నా. అమ్మ పేరు రాజ్యం గారు, నాన్న పేరు పాండురంగారావు. ఎలాగో నా పిల్లల కోసం చేస్తారు, నా కోసం చెప్పకపోయినా చేస్తారు.
దేవుడు స్తోత్రం. ఎందుకంటే నేనేంటో మీ నోట్లో నాలుకలు అంటూ మీరు ఎలాగే నా కోసం ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళ కోసం ప్రార్థనలో పెట్టమని నేను చిన్న ఇల్లు 12 సెంట్లు కొనుక్కున్నానండి. రాసి పట్టుకున్నాను. అయ్యగారు తెలుసు. చిన్న స్థలం ఒక 12 సెంట్లు ఆయన కొనిపెట్టారు నాకు. దేవుడు స్తోత్రం. చిన్న ఇల్లు 5 రేకుల చెట్టు వేసుకుందామని నేను అనుకుంటున్నాను. బిల్డింగ్ అన్నాడు ఆయన. అలాగైతే ఇంకా మంచిది. మీ అందరికీ పప్పు అన్నం కాదండు, ఏట భోజనాలు పెడతా. అది ఈ సంవత్సరం అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు. కానీ ఇక క్రిస్మస్ మాత్రం మన చర్చలో అక్కడ మాది కాదు, మీదే. మన స్థలంలో క్రిస్మస్ మాత్రం ఒక రోజు ఎందుకని పెడుతున్నానంటే మా చిన్నబ్బాయి అన్నాడు, మనమ్మని చూసుకో, మనమ్మ ఏమైనా ఇస్తుందా పోతుందా ఏంటి మరి, మనమ్మ సంవత్సరం పెట్టేస్తుంది, నువ్వమ్మ నర్సాపురం తాడి చెట్లో ఉన్నావు, నువ్వు ఎందుకు పెట్టమని అడుగుతున్నాడు మా చిన్న కొడుకు. నేను టార్గెట్ పెట్టాడు మా వాడు, నువ్వు పెడుతున్నావు మనిషి, మనమ్మ ఏమైనా ఎక్కడికైనా వెళ్తుందా పనులకి, మరి ఎంతమందికి అన్నవాళ్ళు ఆడుతుందా, నువ్వు ఎందుకు కట్టవు క్రిస్మస్ కన్నా, కింద సంవత్సరం పెద్ద గొడవ నీ ఇంటికి వచ్చాక, అందుకని ఈ సంవత్సరం నేను పెడతాను. 5 సంఘాల జనాలను తీసుకురండి. అదేనండి నా 2 కొడుకుని అమ్మేసాను సార్ మీకు పోయినా పెడతాను. చిన్న కొడుకు కోసం నా పెద్ద కోసం ప్రార్థన చేయండి. దేవుడు స్తోత్రం. క్రిస్మస్కి మన ఆరాధనలు కలుసుకుందాం, అందరూ రావాలి. దేవుడు స్తోత్రం. చేపలు కొట్టేది